2029లో ఏపీలో టీడీపీ ఓడిపోయే తొలి నియోజకవర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. ఇది నేను చెప్తున్న మాట కాదు, టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే అర్థమైన విషయం. దీనికి ప్రధాన కారణం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన రోజు నుంచి ఈ మహిళ ఎమ్మెల్యే అరాచకాలతో కర్నూలు జిల్లాలోనే టీడీపీ నీరుగారిపోతోంది. తన భర్త సహకారంతో భూమా అఖిల చేస్తున్న దందాలు, దాడులు భరించలేని స్థితికొచ్చాయన్న విషయాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు పార్టీ నివేదికను కూడా సిద్ధం చేసుకుని అఖిలని త్రిసభ్య కమిటీ ముందు పిలిచింది. 2 ఏళ్ల కాలంలో అఖిలప్రియ అరాచకాల జాబితా చూసి టీడీపీ హైకమాండ్ షాక్ అయిపోయింది. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లిలో సోలార్ ప్లాంట్ కాంట్రాక్ట్ తీసుకున్న సీల్ కంపెనీ సిబ్బందిని భూమా అఖిల అనుచరులు పర్సంటేజ్ కోసం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని కంపెనీ ప్రతినిధులు కేంద్ర మంత్రి అమిత్ షా నోటీసుకు తీసుకెళ్లారు. అమిత్ షా ఏపీ సీఎంకి స్వయంగా ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు. సీఎంఓ వెంటనే అఖిలప్రియకు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె వెనక్కు తగ్గారు. నంద్యాల జిల్లా చాగలమర్రి చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆళ్లగడ్డలో కొనుగోలు చేస్తారు. లైవ్ కోళ్లను తన దగ్గరే కొనాలని అఖిలప్రియ అనుచరులు రమేజాబీ బెదిరిస్తున్నారని వ్యాపారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ వద్ద కోళ్లను కొనకపోతే షాపులు ముయిస్తామని, కిలో చికెన్పై 30 రూపాయలు అదనంగా ఇవ్వాలని రమేజాబీ డిమాండ్ చేస్తున్నట్లు తేలింది. దీనిపై మీడియాలో అల్లరి అవడంతో అఖిలప్రియ అనుచరగణం వెనక్కు తగ్గారు. దొరణిపాడు మండలం అర్జునాపురంలో ఒక మహిళను పట్టపగలు ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు కిడ్నాప్నకు ప్రయత్నించారు. కత్తులతో బెదిరించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యే అనుచరులు నిఖిల్ సంపత్ సహా 10 మందిపై కేసు నమోదైంది. నిఖిల్ సంపత్ ఎమ్మెల్యే అఖిల ప్రైవేట్ అంగరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. రౌడీ షీటర్ కవ్వా సాయి హత్య కేసులో ఈ నిఖిల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆళ్లగడ్డలో శిల్పాలు తయారు చేసే ముడి రాయిని బయట నుంచి తెచ్చుకోవాలంటే శిల్పులు టన్నుకు ఇంత ఇవ్వాలని అఖిలప్రియ వసూలు చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో వసూళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆళ్లగడ్డ రూరల్ పిఎస్లో భూమా అఖిల అనుచరులు నరసింహారెడ్డి, నిఖిల్, నల్లగట్ల నాగరాజు, సాయిపై కేసు నమోదైంది. ఆళ్లగడ్డలో టీడీపీ నేత సింగం భరత్ రెడ్డిపై ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు దాడి చేశారు. 4 రోడ్ల సర్కిల్లో నిలబడి ఉండగా సింగం భరత్ రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుంచి టీడీపీలోకి చేరిన సింగం భరత్ రెడ్డిపై పాత పగలతో అఖిలప్రియ ఈ దాడి చేయించినట్లు తెలిసిందే. బీసీ లోన్లు శాంక్షన్ చేయించేందుకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం, చిరు వ్యాపారుల దగ్గర మార్కెట్ రేటుకి మించి అధిక ధరలు వసూలు చేయడం ఇలా ఒకటి కాదు. అఖిలప్రియ అనుచరుల అరాచకాలు అనేకం. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వెనుక అఖిల అనుచరులు ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యం. ఆళ్లగడ్డలో ఒక సీనియర్ కంటి వైద్య నిపుణుడిని 50 లక్షల కోసం బెదిరించారని సమాచారం. ఒక ప్రేమ జంట కేసులో ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్ కు వెళ్లి పోలీసు అధికారి పట్ల అఖిల అనుచరుడు నిఖిల్ దౌర్జన్యానికి దిగారని, వైన్ షాప్ ని పర్మిట్ లేకుండా నడుపుతున్నారని ఆరోపణలపై నిఖిల్ ని స్టేషన్ కు తీసుకురాగా పోలీసు అధికారినే అతను బెదిరించాడని సమాచారం. అహోబిలంలో తలనీలాల టెండర్ల వ్యవహారంలో భూమా అఖిల అనుచరుడు గుంటూరు శ్రీను తమిళనాడు వ్యాపారికి ఫోన్లో బెదిరించారు. అహోబిలం తలనీలాలు ఎలా కొంటామని బెదిరించారు. అహోబిలం టోల్ గేట్ వ్యవహారంలో భూమా అఖిల అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆరోపించారు. ఆధారాలు చూపాలని భూమా అఖిల బహిరంగ చర్చకు సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంగుల అహోబిలం ఆలయ సీఏఓ పార్థసారథి కుమ్మక్కయ్యారని భూమా అఖిల ఆరోపించారు. యాలూరు, ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి ఏరియాలో ఒక్కొక్క కేబుల్ కనెక్షన్ 30 రూపాయల కమిషన్ ఇవ్వాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు కేబుల్ ఆపరేటర్లు. కమిషన్ ఇవ్వనందుకు కేబుల్ వైర్లు కట్ చేశారని కూడా వాళ్లు లబోదిబ్బమన్నారు. ఈ వ్యవహారాలన్నింటి వెనుక కేవలం అఖిలప్రియ మాత్రమే కాదు, ఆమె భర్త హస్తం ఉంది అనేది నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం, భూమా పేరు వింటేనే జనం హడలిపోవాలి అన్న రేంజ్ లో అఖిలప్రియ నియోజకవర్గంలో జనాన్ని హడలెత్తిస్తున్నారు. అఖిల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశామని టీడీపీ హైకమాండ్ కు అర్థమైంది. ఆఘ మేఘాలపై పిలిపించి క్లాస్ స్పీకర్. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాడితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఏదో జరిగింది, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నిజంగా ఏదైనా జరగాలి కదా. ఏదైనా జరిగి ఆధారాలతో బయటపడి ఒక పెద్ద సెన్సేషన్ అవుతే అప్పుడు నేను సమాధానం చెప్పాలా? అసలు ఇప్పుడు అహోబిలంలో ఏం జరిగింది, ఆళ్లగడ్డలో ఏం జరిగింది? ఇప్పుడు నిన్న బోండా ఉమా గారిని పిలిచారు కాబట్టి, నన్ను కూడా పిలిచారు కాబట్టి ఒక పెద్ద సెన్సేషన్ చేశారు. ఈ రోజు నేను వచ్చినాను. అసలు నేనే వచ్చానా, ఆయన పిలిచారన్న క్లారిటీ కూడా మీడియా మిత్రులకు లేదు. నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే పరిస్థితి ఎప్పుడో చేజారిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి టీడీపీ హైకమాండ్ ఇప్పుడు ఎన్ని రిపేర్లు చేసినా ఉపయోగం లేదు. 2029లో టీడీపీ అఖిలప్రియ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే ఆమెను ఓడించాలని జనం కసిగా ఉన్నారు.